నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను శివాని బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం 2 నెలల్లోనే ప్రాజెక్టులు ఢిల్లీ చేతిలో పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి తీరు అభ్యంతరమన్న హరీష్ రావు మేడారంలో మంత్రులు సీతక్క పొన్నం పర్యటన సమ్మక్క సారక్కకు మొక్కులు చెల్లించిన మంత్రులు మైలవరం నుంచే పోటీ చేస్తా వైసీపీని వీడడంపై త్వరలోనే చెప్తానన్న వసంత కృష్ణ ప్రసాద్ జార్ఖండ్ రాజకీయ సంక్షోభానికి తెర విశ్వాస పరీక్షలో నెగ్గిన చంపై సొరాన్ విశాఖ టెస్ట్లో భారత ఘన విజయం 106 పరుగులు తేడాతో ఇంగ్లాండ్ పై గెలుపు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రజల సమస్యలపై చర్చ కోసం బీజేపీ కార్పొరేటర్ కోర్టు మెట్లెక్కారు. దీంతో కౌన్సిల్ సమావేశం నిర్వహణకు కసరత్తు ప్రారంభించారు మేయర్ విజయలక్ష్మి. అయితే సమస్యలపై చర్చించేందుకు వేదికైన కౌన్సిల్ మీట్ ను అసెంబ్లీ ముగిసిన మరుసటి రోజు నిర్వహించేందుకు నిర్ణయించారు. కార్పొరేటర్లకు సమాచారం ఇవ్వాలని మేయర్ విజయలక్ష్మి ఆదేశించారు. ఇక ఇదే అంశం మీద పూర్తి సమాచారం మా ప్రతినిధి వేణు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. వేణు చెప్పండి. జిహెచ్ఎంసీ సమస్యలు పరిష్కరించడం లేదు. జిహెచ్ఎంసీలో చాలా సమస్యలు పేరుకుపోయాయి. వాటిని పరిష్కరించేందుకు కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని ఎన్నిసార్లు కోరినా కానీ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయకపోవడంతో బీజేపీ కార్పొరేటర్ కోర్టు మెట్లు ఎక్కడం జరిగింది. కౌన్సిల్ సమావేశం ప్రజా సమస్యలపై చర్చించేందుకు సమయం ఇవ్వట్లేదు అని చెప్పి బీజేపీ కార్పొరేటర్ కోర్టుకు వెళ్లడం జరిగింది. ఇక దీంతో కౌన్సిల్ సమావేశం నిర్వహణకు జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఎట్టకేలకు అధికారులను పిలిచి మాట్లాడడం జరిగింది. ఏదైతే జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు వీటన్నిటిపైన చర్చించేందుకు ప్రతి 3 నెలలకు ఒకసారి జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం అనేది జరగాల్సి ఉంది. అయితే ఎన్నికల ముందు అంటే దాదాపు ఒక ఆగస్టులో జరిగినటువంటి సమావేశం ఇక తదనంతరం సమావేశం ఎన్నికల కోడ్ వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పటికే జిహెచ్ఎంసీకి సంబంధించిన బడ్జెట్ ను ఆమోదించి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పంపాల్సి ఉండే, కానీ ఈ సమావేశం కాకపోవడంతో ఇక వాయిదాల పర్వంగా ఈ సమావేశం ఇప్పటి వరకు కంటిన్యూ కానటువంటి పరిస్థితి. ఇక ఈ నేపథ్యంలో బీజేపీ కార్పొరేటర్లు కోర్టును ఆశ్రయించారు. ఇక వెంటనే కోర్టును ఆశ్రయించడంతో ఇటు మేయర్ గద్వాల విజయలక్ష్మి జిహెచ్ఎంసీ సెక్రటరీని పిలిపించి కార్పొరేటర్లందరికీ కూడా సమాచారం ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇక గత కొద్ది రోజుల కిందటే అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మేయర్ గద్వాల విజయలక్ష్మి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నగర సమస్యలపై కూడా వీరిద్దరు కూడా చర్చించడం జరిగింది. ఇక దానంతరం ఇటు మున్సిపల్ శాఖ ప్రధాన కార్యదర్శి అలాగే జిహెచ్ఎంసీ కమిషనర్ ఇద్దరిని కూడా సమీక్షా సమావేశానికి హాజరు కావాలని చెప్పి ముఖ్యమంత్రి పిలిపియడం జరిగింది. అయితే నిన్న కేబినెట్ సమావేశం వల్ల కూడా వారి సమావేశం జరగలేదు. ఇక మరోవైపు ఏదైతే జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసేందుకు కార్పొరేటర్లకు వర్తమానం పంపాలి అని చెప్పి ఇటు మేయర్ గద్వాల విజయలక్ష్మి సెక్రటరీకి చెప్పారు. ఇక మొత్తంగా ఏదైతే కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించేందుకు అంటే బీజేపీ కార్పొరేటర్ కోర్టులు మెట్లు ఎక్కితేనే కానీ ఇటు కౌన్సిల్ సమావేశం నిర్వహించలేదు అని చెప్పి ఇటు బీజేపీ కార్పొరేటర్లు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే
ఏదైతే జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించేందుకు ఇక అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే కౌన్సిల్ సమావేశపరచాలని చెప్పి జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశపరచాలని చెప్పి ఇటు అధికారులకు మేయర్ గద్వాల విజయలక్ష్మి ఈ రోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వేణు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ ఖాతాలో చేరింది. బీఆర్ఎస్ కు చెందిన చైర్మన్ రాజేందర్ పై కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో ఖానాపూర్ మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఖానాపూర్ మున్సిపాలిటీలో ఇవాళ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి చైర్మన్, వైస్ చైర్మన్లపై బల నిరూపణ పరీక్ష నిర్వహించనున్నారు. అయితే మొత్తం 12 మంది కౌన్సిలర్లతో చైర్మన్, వైస్ చైర్మన్ కు వ్యతిరేకంగా 9 మంది కౌన్సిలర్లు ఓటు వేశారు. దీంతో అవిశ్వాసం నెగ్గినట్లు ఆర్డీఓ రత్న కళ్యాణి ప్రకటించారు. త్వరలో మళ్లీ మున్సిపల్ ఎలక్షన్ నిర్వహించే తేదీని ప్రకటిస్తామని చెప్పారు. ఆ రోజు ఖానాపూర్ మున్సిపాలిటీలో 9 మంది కౌన్సిలర్ అందరం కలిసి చైర్మన్, వైస్ చైర్మన్ మీద అవిశ్వాసం పెడితే దానికి విరుద్ధంగా కోర్టుకెళ్లి చేయించుకోవడం జరిగింది. అయినప్పుడు కూడా న్యాయపరంగా కోర్టును దిక్కలేదు కాబట్టి ఏదైనా న్యాయం కలుగుతున్న ఉద్దేశంతో మేము కోర్టుకెళ్లేసి స్టేని వేకెంట్ చేయించుకొని ఈ రోజు ఖానాపూర్ లో చైర్మన్, వైస్ చైర్మన్ పై అవిశ్వాసం పెట్టడం నెగ్గడం జరిగింది. ఎస్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీసీ సంక్షేమం కోసం 2024-25 బడ్జెట్ లో 20,000 కోట్లు కేటాయించాలని డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. అయితే ఈ మేరకు భట్టికి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే బీసీ సబ్ ప్లాన్ కు చట్టబద్ధత కల్పిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ చేర్చిందని గుర్తు చేశారు. అంతేకాకుండా బీసీ సంక్షేమానికి రానున్న 5 ఏళ్లలో 1,00,000 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చిందని చెప్పారు. ఎంబీసీల సంక్షేమానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే ప్రతి జిల్లా కేంద్రంలో 50 కోట్ల వ్యయంతో ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఐక్యత భవనాలను నిర్మిస్తామని కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసిందని తెలిపారు. అయితే ఈ నేపథ్యంలో బీసీల సంక్షేమం కోసం ఈ ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్లో 20,000 కోట్లు కేటాయించాలని కోరారు. అయితే ఈ నిధుల కేటాయింపు ద్వారా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందని చెప్పారు. బీసీలు మరింత అభివృద్ధి చెందడానికి ఈ నిధులు దోహదపడతాయని కవిత అభిప్రాయపడ్డారు. బీసీలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలని స్పష్టం చేశారు. పరీక్షలు రాసి ఫలితాల విడుదల రాక నెలలు తరబడి ఎదురు చూసిన జూనియర్ లెక్చరర్స్ అభ్యర్థులు గాంధీ భవన్ తలుపులు తట్టారు. ఉద్యోగాల కోసం ఎదురు చూసిన తమకి 14 ఏళ్ల తర్వాత పరీక్షలు జరిగినా నేటికి రిజల్ట్స్ రాక ఇబ్బందులు పడుతున్నారని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఫలితాలు విడుదల కాలేదని, కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినా న్యాయం చేయాలని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కు అభ్యర్థులు తమ గోడును విమర్శించుకున్నారు. ఫలితాల కోసం 2 లక్షల మందిపై నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారని అంటున్న జూనియర్ లెక్చరర్ అభ్యర్థులతో మా ప్రతినిధి విశాల్ ఫేస్ టు ఫేస్.
పరీక్షలు రాసి నెలలు గడుస్తున్నా తమ ఫలితాలు ఇంకా విడుదల కాలేదంటూ జూనియర్ లెక్చరర్లు ఆందోళన బాటపట్టారు. ఇప్పటికే టీఎస్పీఎస్సీ చైర్మన్కి కంప్లైంట్ చేయడంతో పాటు వాళ్ళు గాంధీ భవన్కి కూడా వాళ్ళు తలుపు తట్టారు. ఇక అసలు వారి సమస్యలు ఏంది, వాళ్ళు ఏ డిమాండ్లను వాళ్ళు కోరుకుంటున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. అన్న చెప్పండి, అంటే మీరు ఎగ్జామ్స్ రాసి ఎన్ని రోజులు అయింది, ఇప్పుడు ఇంకా ఎన్ని రోజులు అని మీరు వెయిట్ చేస్తున్నారు ఫలితాల కోసం? ఓకే సార్, అసలు నోటిఫికేషన్ వచ్చింది 2022 డిసెంబర్ సార్. ఎగ్జామ్ కండక్ట్ అయింది 2023 సెప్టెంబర్లో సార్. ఎగ్జామ్ జరిగిన తర్వాత ఒక 10 రోజుల తర్వాత ప్రైమరీకి ఇచ్చారు, అబ్జెక్షన్ తీసుకున్నారు. కానీ ఇంతవరకు ఏ రెస్పాన్స్ లేదు సార్. అప్పుడే గవర్నమెంట్ వచ్చినప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడే వస్తుంది అనుకున్నాము, కానీ ఎలక్షన్స్ వచ్చాయి. ఎలక్షన్స్ అయిపోయినాక కూడా మళ్ళీ వస్తుంది అనుకున్నాము ఆలోచన. అప్పుడు ఇప్పటి వరకు కూడా రిజల్ట్ ఇస్తామని కూడా అంటలేదు సార్. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ మధ్యన ఈ గవర్నమెంట్ గ్రూప్ 4 రిజల్ట్ ఇస్తాము, కానిస్టేబుల్ రిజల్ట్ ఇస్తాము అంటారు, కానీ జూనియర్ లెక్చరర్ ఫలితాల గురించి ఎవరు కూడా ఏ మంత్రి కూడా ఎవరు కూడా మాట్లాడతలేదు సార్. మొత్తం ఎన్ని జూనియర్ లెక్చరర్ పోస్టులు ఉన్నాయి, ఎంతమంది అప్లై చేశారు, ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు? సార్ 1392 ఉన్నాయి సార్ పోస్టులు. దాదాపు 2 లక్షల చిల్లర మంది అప్లై చేసినారు సార్. టీఎస్పీఎస్సీ దగ్గర కూడా వెళ్ళారు కాబట్టి ఏం చెప్తున్నారు వాళ్ళు? చైర్మన్ కొత్తగా కమిటీ ఏర్పడింది, అక్కడ కొత్త చైర్మన్ కొత్త సభ్యులు, వాళ్ళు ఏం చెప్తున్నారు? చైర్మన్ సార్ కూడా కలిసినారు సార్, ముగ్గురు మిత్రులం చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకున్నారు. అన్ని విషయాలు చెప్పినాము, ఎప్పుడు ఎగ్జామ్ జరిగింది, ఎప్పుడు ఎలా జరిగింది. సార్ కూడా చాలా అడిగాడు, అన్ని క్లారిటీగా అడిగాడు. ఎగ్జామ్ ట్రాన్స్పరెంట్గా జరిగిందంటే ట్రాన్స్పరెంట్గా జరిగింది, ఎలా జరిగిందని అడిగాడు. సిబిటీ ఆఫ్లైన్ అంటే సిబిటీ సార్ ఆన్లైన్ అని చెప్పినాం. ఏ ప్రాబ్లం లేదు అంటే ఏ ప్రాబ్లం లేదు సార్ అన్నాం. కొన్ని సబ్జెక్టులో కొంతమంది కావాలని తెలుగు మీడియం అభ్యర్థులు వేశారు సార్, మార్కులు తక్కువ వచ్చి మాకు అది కాలేదని. ఆ ఇష్యూ కూడా టీఎస్పీసీ గైడ్లైన్ ప్రకారం ఇష్యూ కూడా కాదు సార్, దాన్ని కూడా మేము చేయమని చెప్పినాం, డిస్పోజ్ చేయమని చెప్పినాం. సార్ సానుకూలంగా స్పందించాడు చైర్మన్ సారు. అక్కడ ఉన్నటువంటి ఐపీఎస్ కొంతమంది క్యాండిడేట్స్, పోలీస్ ఆఫీసర్స్ సార్ దృష్టిలో పడ్డదంటే మీకు కంపల్సరీ రిజల్ట్ వస్తుంది, ఆశాభావంగా ఉండండి అని కూడా చెప్పారు. ప్రత్యేక తెలంగాణ సాధనలో నియామకాలు ఒక ప్రధాన అంశంగా ఉంది. అంటే ఉద్యోగాలు లేక ఎలాంటి ఇబ్బందులు మీరు ఫేస్ చేస్తున్నారు గత కొన్ని సంవత్సరాల నుంచి? 2014 తెలంగాణ రాగానే ఫస్ట్ నేను కాలేజీ పోకుండా ఒక హాఫ్ డే కాలేజ్ చెప్పుకుంటూ ప్రిపేర్ అయినా, ఈ జేఎల్ ఇవన్నీ. కానీ 2014, 15, 16 ఏమీ లేదు సార్. తర్వాత ఒకటి గురుకుల ఎగ్జామ్ నోట్ పెట్టిండ్రు, అది ఒకటి స్క్రీనింగ్ టెస్ట్ పెట్టారు. సబ్జెక్ట్గా అంటే సబ్జెక్ట్తో ఫిల్టర్ చేయకుండా ఒక జిఎస్ఎన్ పెట్టారు. ఆ జిఎస్ఎన్ పెట్టి మాకు జిఎస్ లేకపోవడం ఓన్లీ సబ్జెక్ట్ ఒకటి వస్తుంది జువాలజీ, అట్లని నా దానిలో క్వాలిఫై కాలేదు. అలా మా టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు మేము లాస్ అయిపోయినా సార్. ఎలాంటి నోటిఫికేషన్ లేదు. 2008లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్, జేఎల్ నోటిఫికేషన్ మళ్ళీ 2023లో కాంగ్రెస్ గవర్నమెంటే నింపుద్దని మా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఫైనల్గా మీరు ఏం కోరుకుంటున్నారన్న ప్రభుత్వాన్ని, ఏం డిమాండ్ చేస్తారు? ఆల్మోస్ట్ 14 సంవత్సరాల తర్వాత వచ్చిన ఒక చిన్న నోటిఫికేషన్ టీఆర్ఎస్ గవర్నమెంట్లో వచ్చింది. మేము పరీక్ష రాసి 6 నెలలు గడుస్తున్న ఇంతవరకు ఫైనల్కి కూడా ఇవ్వలేదు. ఫైనల్కి విత్ జిఆర్ఎల్తో పాటు త్వరగా ఫలితాలు ఇవ్వాలని చెప్పేసి మేము అందరం డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే పై స్థాయిలో ఉన్న గెస్టెడ్ స్థాయి ఉద్యోగాలు తక్కువ పోస్టులు ఉన్నా కూడా మళ్ళీ చిన్న స్థాయి ఉద్యోగాలకి సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ జాబ్ వచ్చే అభ్యర్థులే మళ్ళీ గురుకులాల్లో అక్కడిక్కడ ఒకరికి వేరే పోస్టులు వచ్చే అవకాశం ఉంది. సో అందువల్ల మెరిట్లో ఉండే అభ్యర్థులకి నష్టం కలగకుండా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ త్వరగా నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ మొత్తం ఫిలప్ చేయాలని చెప్పేసి మేము చైర్మన్ గారిని కోరుకున్నాము. మీడియా తరఫున మేము తెలియజేసిందంటే ఇప్పుడు గురుకుల ఎగ్జామ్ రాసిన వాళ్ళే జైల్ ఎగ్జామ్ రాశారు కాబట్టి ఇందులో ఉన్న వాళ్ళు అందులో ఉన్నారు కాబట్టి ఫస్ట్ జైల్ టీఎస్పీఎస్సీ జైల్ రిలీజ్ చేస్తే 1392 పోస్టులు కొత్త గురుకులాలో ఉద్యోగాలు కొత్తగా నియమించడానికి అవకాశం ఉంటుంది సార్. అదే ముందుగా గురుకుల ఎగ్జామ్ రిజల్ట్ ఇచ్చి అపాయింట్మెంట్ చేస్తే తర్వాత మళ్ళీ టీఎస్పీసీ జైల్ రిలీజ్ చేస్తే అది రిజైన్ చేసి ఇందులోకి వస్తారు, ఎందుకంటే ఇది గెజిటెడ్ ఆఫీసర్ సార్. అట్లా 1392 పోస్టులు బ్యాక్లాగ్ అయితే సార్. ఆ దృష్టిలో పెట్టుకొని మా మహేందర్ రెడ్డి సార్ కూడా చెప్పడం జరిగింది, ఫస్ట్ టీఎస్పీసీ జైల్ ఫిల్అప్ చేయండి సార్, తర్వాత అది చేయండి సార్. ఇప్పటికే నిరుద్యోగ వ్యవస్థ చాలా ప్రాబ్లం క్రిటికల్గా ఉంది సార్ మా పొజిషన్ అని చెప్పాను, వాళ్ళు సానుకూలంగా స్పందించారు. రైట్, మొత్తానికి 14 సంవత్సరాల తర్వాత 14 సంవత్సరాల తర్వాత వచ్చిన మొదటి ఎగ్జామ్ జూనియర్ లెక్చరర్లకు సంబంధించి ఇప్పటివరకు కూడా ఫలితాలు ఇంకా విడుదల చేయలేదు. వెంటనే ఫలితాలను విడుదల చేయాలి. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఉద్యోగాలు లేక తమ ఎంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కూడా జూనియర్ లెక్చరర్లు వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే రాబోయే రోజుల్లో అతి త్వరలోనే ఫలితాలు విడుదల అవుతాయని, అదేవిధంగా హారిజాంటల్ విధానం కూడా అమల్లోకి వస్తుందని కూడా వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ మల్లిబాబుతో విశాల్, స్వతంత్ర న్యూస్. రైట్, ఇవి ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.